మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నా పేరు సయ్యద్ బాబా ఫఖరుద్దీన్. నేను ప్రొద్దుటూరు మోడంపల్లిలో నివాసం ఉన్నాను. సదరు నజరుల్లా షా సాహెబ్ దర్గా మేనేజింగ్ సదరు నజరుల్లా షా సాహెబ్ దర్గా సంబంధించి ఆయన ఒక వీల్నామా రాశారు గురూజీ. 1944 రిజిస్టర్ నంబర్ 36/1944, తారీఖు 28/12/44. నజరుల్లా గురూజీ ఒక వీల్నామాలో ఏం కనబరిచారంటే, తను ఎంతవరకు జీవించి ఉన్నానో కాలం ఉన్నంత వరకు తనకు సర్వ హక్కులు ఉండి, తన కాలమైన తర్వాత ఈ దర్గాకు సంబంధించిన వీల్నామా అమల్లోకి రావాలా. ఆ వీల్నామా ఉద్దేశాలు ఏమిటంటే, ప్రతిరోజు దర్గా శుభ్రపరిచి, నిత్య దీపారాధనలు వగేరాలు ముట్టించి, దర్గా అభివృద్ధికు కట్టడములు వగేరాలు కట్టి, దానికి సంబంధించిన ఆదాయమును క్రమంగా లెక్కపెట్టి దర్గాకే హక్కు అనుభవం కలిగి చేసి దర్గా అభివృద్ధి చేయాలి. ఆ దర్గా అభివృద్ధి చేయడానికి తన కుమారులైన 3 రజాక్ మియా, ఖాదర్ ముదీన్, ఇబ్రాహీం కుమారులుగాను, మిగతా 4 శిష్యులు ఫకీర్ ఫఖరుద్దీన్, బుడన్ సాబు, చప్పలి బిక్కు సాబు కుమారుడు చప్పలి ఫఖరుద్దీన్, చప్పలి అబ్దుల్ అజీజ్, ఈ 4 శిష్యులుగా ఉండి ఈ మొత్తం 7 మంది అభివృద్ధి చేయాలా కానీ పరాధీనం చేయకూడదు అని వీలునామా రాసి ఫైనల్ డిక్లరేషన్ చేశారు. కాలాంతరం ఏం జరిగిందంటే, కొందరు ల్యాండ్ అక్విజిషన్ గురించి ఈ ఆస్తులను కాజేయాలని కుట్రలు పని కోర్టుకు పోయినారు. ఆ కుట్రలని భగ్నమై పొద్దుటూరు కోర్టులో కాకుండా కడప జిల్లా కోర్టులో OP 3070, OP 3073 జిల్లా కోర్టులో, మళ్ళా AS 561/1974 హైకోర్టులో కేసులు జరిగినాయి. సదరు కేసుల నిత్య పొద్దుటూరు హైకోర్టు వారు తీర్పు చెప్పినారు. ల్యాండ్ అక్విజిషన్ చేసే డబ్బులను తీసుకునే అధికారము ఏ పార్టీలకు లేవు, వీళ్ళంతా బోగస్ అని ఆ రోజు తీర్పు చేసి పంపించేసినారు. తర్వాత కాలక్రమేణా 49/77 సూట్ ఒకటి పొద్దుటూరు కోర్టులో వేసుకున్నారు. ఆ కోర్టులో పొద్దుటూరు కోర్టు ప్రిన్సిపల్ సివిల్ కోర్టు ఒరిజినల్ జ్యుడిషియక్షన్, ఈ ప్రాపర్టీ ఇది పబ్లిక్ రిలీజియన్స్కు సంబంధించింది కాదు, పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించింది కాదు, ఇది పర్సనల్ బెనిఫిట్కు సంబంధించింది కాదు, ఇది కేవలం ఒక ప్రైవేట్ ట్రస్ట్ ప్రాపర్టీ, ఇది కేవలం దర్గాకే హక్కు అనుభవమై దర్గా ఖర్చులకు మాత్రమే ఉపయోగించాల్సిన ప్రాపర్టీ, రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ట్రస్ట్ ప్రాపర్టీని తీర్పు చెప్పారు. అట్టి తీర్పు చెప్తూ ఈ వాద్యము యోగ్యమైనది కాదని తిరస్కరించినారు. తర్వాత అదేవిధంగా జిల్లా కోర్టులో పోయి 1/78 కేసు వేసుకున్నారు. వాళ్ళు ఆ కోర్టు కూడా తిరస్కరించి వెనక్కి ఇచ్చేసింది, రిటర్న్ ఇచ్చేసింది. ఆ తర్వాత హైకోర్టుకు పోయినారు. హైకోర్టు CMA నంబర్ 500, హైకోర్టులో CMA నంబర్ 956/1971 ఈ సూట్లో కూడా CMAలో కూడా కోర్టు ఇది వక్ఫ్ బోర్డుది కానీ, ఎండోమెంట్ది కానీ, పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కానీ, రిలీజియన్స్ కానీ సంబంధం లేదు, ఇది కేవలం ఒక ప్రైవేట్ ట్రస్టు, ఇది దర్గాకే హక్కు అనుభవం ఉండాలి. పొద్దుటూరు ప్రిన్సిపల్ సివిల్ కోర్టు తీర్పు చేసిన తీర్పునే మేము సమర్థిస్తూ ఉన్నాము. కింది కోర్టు, జిల్లా కోర్టు ఇచ్చిన న్యాయస్థానం ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు. రెండు నెలల్లో పిటిషనర్ ఓపెన్ కోర్టుపై పాపర్ సూట్ వేసుకోమంటే 2 నెలలు కాదు 12 సంవత్సరాలే కానీ వేసుకోలే. కానీ మధ్యలో కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఆస్తులను కొల్లగొట్టాలని చొరబడ్డానికి కుట్ర పన్ని హజరత్ నజరుల్లా షా సాహెబ్ దర్గా మేనేజింగ్ కమిటీ 234/76 అని ఒక సొసైటీ క్రియేట్ చేసి ట్రస్ట్ పేరు అని బోగస్ టైటిల్ పెట్టుకొని వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇదే కాదు, ఈ పొద్దుటూరులో చాలా వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు, పబ్లిక్కు సంబంధించిన ఆస్తులు నాశనం చేసిందే కాక ప్రైవేట్ సంస్థలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక అవినీతి సంస్థలు, వీరు ఒక ల్యాండ్ మాఫియా ముఠా, వీరు మొత్తము చట్ట వ్యతిరేక కార్యకలాపాలే జీవనోపాధిగా జీవించే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయంగానో మరియు వేరే ప్రభుత్వ సంస్థల్లో కూడా వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల అనుగుణంగా వీళ్ళు సజావుగా వీరి కార్యక్రమాలు చేసుకుంటూ ముస్లిం సంస్థలకు సంబంధించిన ఆస్తులను కొల్లగొట్టుకుపోతా ఉన్నారు. ఈ విషయంగా మేము పొద్దుటూరు కోర్టులో OS 8/05 కేసు దాఖలు చేసినాం. అట్టి దావా కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే
వీళ్ళు అక్రమ నిర్మాణాలకు చేపట్టడానికి కుట్రలు చేసి అటువంటి అక్రమ నిర్మాణాలు చేసి ఆ ఆస్తులను అమ్ముతూ పరాధీనం చేస్తూ పోయినారు. ఆ ఆస్తులు అమ్ముతా ఉన్నారంటే మేము OS 8 of 2005 ఆ దావాలో ఇట్లా అన్యాయం జరుగుతుందని మేము కోర్టులో దావా వేసినాం. ఆ దావా అనుగుణంగా పెండింగ్ ఉండగానే వీరు అక్రమ నిర్మాణాలు చేపట్టి సదరు నా దర్గాకు సంబంధించిన ఆస్తులను ఆదాయం రానియకుండా నష్టాలు కలిగిస్తూ ఉన్నారు. అటు విషయం మేము న్యాయస్థానం దృష్టికి తీసుకొని పోయినాం. అది కోర్టులో పెండింగ్ ఉండగా మరియు వీళ్ళు జిల్లా కోర్టులో పెండింగ్ ఉండగానే హైకోర్టులో కసిటీ చారిటీస్ వాళ్ళు ఒక రిట్ పిటిషన్ వేసుకున్నారు. మాకు పార్టీ చేయకుండా రిట్ పిటిషన్ వేసినందుకు ఈ ఆస్తులు వాళ్ళయని వాళ్ళు దావా దాఖలు చేసినారు. ఈ ఆస్తులు ఒరిజినల్గా నజరుల్లా సాహెబ్ ఆస్తులు. దీనికి సంబంధించి పొద్దుటూరు కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇది తప్పుడు దావా నడుపుతున్నారు, దీన్ని డిస్మిస్ చేయండి అనేసి మేము కోరగా థర్డ్ పార్టీ పిటిషన్ ఇంప్లీడ్ అయ్యి మా సెక్రటరీ గారు సలీం బాషా తర్వాత విజయవాడ హైకోర్టు వారు తీర్పు చెప్పారు. ఈ ప్రాపర్టీ పొద్దుటూరు 2వ అదనపు జిల్లా కోర్టులో తీర్పు అయినంత వరకు దీనిలో ఎవరే కానీ యాజమాన్య హక్కులు కోరే అధికారం లేదు, అంతవరకు అందరూ చట్టరీత్యా నడుచుకోవాలా అనేసి జడ్జిమెంట్ ఇచ్చారు. అట్టి జడ్జిమెంట్కు ప్రతివాదులు ఏమాత్రం లెక్కచారం చేయకుండా అక్రమ నిర్మాణాలు చేయడానికి కాంపౌండ్ వాళ్ళు రూములు అవి కట్టడము మొదలుపెట్టారు. అక్రమ కాంపౌండ్లు ఈ రూములు కట్టడానికి కుట్రలు చేస్తూ ఉన్నారనేసి గౌరవనీయుల పొద్దుటూరు మున్సిపాలిటీ వారికి మేము ఎండ్రాస్మెంట్ ద్వారా ఇచ్చాము. 25 తేదీ 1, 31 తేదీ 1, 2 ఎండ్రాస్మెంట్ ఇస్తే వాళ్ళు ఈ రాజకీయ నాయకులు ప్రోద్బలంతో వాళ్ళు సక్రమంగా పట్టించుకోలే పొద్దుటూరు మున్సిపాలిటీ. దాని కానీ మేము ఇది మాకు అన్యాయం జరిగి మా దర్గాకు నష్టం చేకూరే ప్రమాదం ఉందనేసి మేము హైకోర్టుకు ఆశ్రయించినాం. హైకోర్టులో 32/22/2025 పిటిషన్లో హైకోర్టు వారు రిట్ పిటిషన్ మీద సరైన నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇవ్వండి అనేసి మున్సిపాలిటీ అధికారి కమిషనర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు. అట్టి ఉత్తర్వుల మేరకు పొద్దుటూరు కమిషనర్ గారు మాకు ఒక ఎండ్రాస్మెంట్ ఇచ్చారు. అయ్యా మేము విజయవాడ హైకోర్టు వారు ఏదైతే ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆ ఆర్డర్ను మేము శిరస వహిస్తూ ఎలాంటి కట్టడాలు ఇక్కడ ఈ సర్వే నంబర్లలో మేము కట్టడము పర్మిషన్ ఇవ్వడం లేదు కట్టడాలకు. సదరు పొద్దుటూరు 2వ అదనపు జిల్లా కోర్టులో తీర్పు అయ్యి యాజమాన్య హక్కులు తేలిన తర్వాత సంబంధిత విశ్వసనీయ పత్రాలు తీసుకుని వస్తే తప్ప అంతవరకు మేము ఎవరికే ఎలాంటి పర్మిషన్లు ఇవ్వమని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ ఆ కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ ఏమాత్రము ప్రతివాదులు లెక్కచారం చేయకుండా అక్రమ కూడా నిర్మించినారు. కాబట్టి అట్టి అక్రమ నిర్మాణము కోర్టు యొక్క ఉత్తర్వులు కోర్టు యొక్క ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఖతారు చేయకుండా ఆ అక్రమ గోడను కట్టినారు. కాబట్టి ఆ అక్రమ గోడను కూల్చేయాలని మేము పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ద్వారా కూడా తెలియపరుస్తూ ఉన్నాం. యావత్ పొద్దుటూరు ప్రజానికానికి తెలియపరచడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దర్గా ప్రాపర్టీ కేవలము దర్గా అవసరాలకే వాడాలి కానీ ఇతర అవసరాలు వాడకూడదు అనేది క్లియర్గా వీలునామాలో ఉంది. ఈ వీలునామాలో ఉండే ఆస్తిని కూడా నజరుల్లా సాహెబ్ రాసిన 28/12/1944 రిజిస్టర్ నంబర్ 36/1904 ఆ వీలునామా ఉద్దేశంగా ఆయన కుమారులు బాధ్యులుగానో శిష్యులు సేవకులుగానో ఉండాలా. ఇక్కడ ఈ ప్రతివాదులు ఎంతమంది ఉండారో వాళ్ళు మొత్తము మా నజరుల్లా సాహెబ్ దర్గాకు సంబంధించిన వాళ్ళు కాదు, మా శిష్యులకు సంబంధించిన వాళ్ళు కాదు, మా వంశీయులకు సంబంధించింది కాదు, ట్రస్టులో ఉండే మెంబర్లకు సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు ఒక ల్యాండ్ మాఫియా ముఠా. ఇప్పటికైనా ప్రొద్దుటూరులో ఇదే కాకుండా ముస్లిం సంబంధించిన చాలా సంస్థలను వీళ్ళు నష్టాలు కలిగించేసినారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కానీ జాగ్రత్త పడి ఎన్నో వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు ప్రొద్దుటూరులో ఉన్నాయి. ఈ ఆస్తులను కాపాడే బాధ్యత రెవెన్యూ, పోలీసు, ఎండోమెంట్ మరియు ఇతర ప్రభుత్వ సంస్థలపైన ఉంది. అయినా వాళ్ళు నిర్లక్ష్యము వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని చట్టరీత్యా చర్యలు తీసుకొని ఈ అవినీతి పరులను ఆట కట్టియాలని, వీళ్ళు కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని మేము ఈ ప్రెస్ క్లబ్లో వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు,
తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.